రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద టారిఫ్లు పెంచుకుంటూ పోయాడు కదా. ఫస్ట్ 10% ఉంది, 25%, దాని తర్వాత 50% పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ 100% కూడా పెంచుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా. అయితే మరి ఇప్పటి వరకు పెంచిన టారిఫ్ల వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భారీ నష్టం సంభవించిందనే చెప్పాలి. సో అయితే మరి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు కేంద్రానికి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక లేఖ రాయడం జరిగింది. సో మరి ఎందుకంటే మరి ఈ టారిఫ్ల వల్ల మన దగ్గర ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 25,000 కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో మరి దీంట్లో భాగంగా ఇంకో విషయం ఏంటి అంటే మరి ఆర్డర్లు అంతకుముందు ఆల్రెడీ ఏది టారిఫ్ పెంచముందు కొన్ని ఆర్డర్లు వచ్చి ఉంటాయి కదా, వీళ్ళకి ఇంత సప్లై మాకు కావాలి అని చెప్పేసి. మరి ఆర్డర్లో చూసుకుంటే ఇప్పుడు ఏకంగా వాటిలో 50% ఆర్డర్స్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇంత క్యాన్సిల్ అయితే మరి దీనివల్ల భారీ నష్టం జరిగింది కదా ఆక్వా రైతులకి. సో మరి అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆదుకోవడానికి అని చెప్పేసి కొన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే లేఖ రాయడం జరిగిందనమాట. సో దీంతో పాటు మరి వీళ్ళు ఇక్కడ ఆక్వా రైతులందరూ కూడా మరి పండించాలి అంటే మరి దీనికి సంబంధించి వాళ్ళకి ఒక పెట్టుబడి కావాలి కదా. మరి ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకుంటారు? మరి అప్పులు తెచ్చుకోవాల్సిందే కదా. మరి అప్పులకు సంబంధించి వడ్డీలు కూడా మరి దీని గురించి కూడా మీరు ఆలోచించాలి అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మరి లేఖ రాయడం జరిగిందనమాట.